తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని రామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ చైర్మన్ మొరంశెట్టి రాములు ఆధ్వర్యంలో గోశాలలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరారు. పెనుగొండలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి లడ్డూను వేలంలో కైవసం చేసుకున్నట్లు తెలిపారు. జై గోమాత, ఓం నమః శివాయ. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే మన 3 సంవత్సరాల నుండి కన్యకా పరమేశ్వరి ఆత్మర్పణ దినోత్సవం సందర్భంగా మన కులదైవమైనటువంటి వైశ్యుల కులదైవమైనటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి పెనుగొండ అమ్మవారి దగ్గర గత 3 సంవత్సరాల నుండి లడ్డు వేలం వేయడం జరుగుతుంది. ఆ లడ్డు ప్రసాదం అనుకోకుండా కూడా ప్రతి సంవత్సరం ఆ అమ్మవారి నాకే ప్రసాదించడం జరుగుతుంది. ఫస్ట్ సంవత్సరం కూడా హుస్నాబాద్ ఇవ్వడం జరిగింది. 2వ సంవత్సరం సిద్దిపేట వైశ్యభవన్ అమ్మవారి కన్యకా పరమేశ్వరికి మరియు తిరుపతిలో కొత్త వీధి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈసారి 3వసారి కూడా, ఎందుకంటే సిద్దిపేటలో శరవేశ్వర దేవాలయంలో కూడా జగజ్జయని వాసవి మాత ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఈ సంవత్సరం చండీ అంటే గోమాత పేరు చండీ ద్వారా అక్కడ కన్యకా పరమేశ్వరి దేవి, ఇక్కడ కన్యకా పరమేశ్వరికి ఈ లడ్డు సమర్పణ చేయగలిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి స్వామి గారికి అదొక లడ్డును అతని ద్వారా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా తిరుపతిలో కొత్త వీధి కన్యకా పరమేశ్వరి దేవాలయము 42 ఎకరాల స్థలంలో 22 ఎకరాల అన్యక్రాంతమైంది. ఆ 22 ఎకరాల స్థలంలో కూడా మనకు దాదాపు లేదన్నా ఒక 8 కోట్ల ల్యాండ్ మాకు ఇవ్వడం జరిగింది గణేష్ సిద్ధరామేశ్వర ఫౌండేషన్. ఆ స్థలంలో కూడా దాదాపు 18 ఎకరాల స్థలంలో తిరుపతిలో నిన్న శనివారం నాడు కూడా ఈ యొక్క లడ్డు ప్రసాదాన్ని మొత్తం చల్లి ఒక ఆలయాన్ని శుద్ధి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడి గోమాత సేవా పరిషత్ రుద్రసేన వారి ద్వారా ఇక్కడ అధ్యక్షులు కూడా వైశ్యభవన్ అధ్యక్షులు కూడా వారి యొక్క సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై వాసవి. శ్రీరామ్. మాకు ఈ శివదీక్షామృతాన్ని ప్రసాదించిన మొరంశెట్టి రాములు గారి తండ్రి మొరంశెట్టి వెంకటేశం గుప్తా గారికి మేము అన్యదా నమస్కారాలు చేసుకుంటూ ఈ శివదీక్షలో శివదీక్షామృతాన్ని కూడా దాదాపు 30 సంవత్సరాలుగా పొందుతూ ఉన్నాము. అదే మాదిరిగా వారి తండ్రి బాటలో మొరంశెట్టి రాములు గారు ఆధ్యాత్మిక చింతనలో గోసేవలో పయనిస్తూ ఉన్నారు. గోవులకు పేరు పెడతాడు, గోవుకు 21 దినం చేస్తాడు, గోవును పేరు పెట్టి పిలుస్తాడు. ఒక కొత్త రచన చేసి సమాజంలో హిందూ సమాజాన్ని కదిలించాలనే ప్రయత్నం చేస్తాడు. విచిత్రం, గోవుకు బోడబళ్ళు పోస్తాడు, పేరు పెడతాడు. రకరకాల ప్రయోగాలు చేసి హిందూ సమాజాన్ని కదిలిస్తున్న మొరంశెట్టి రాములు గుప్తా గారిని, వారు మొన్నటి వరకు టీటీడీ కమిటీ మెంబర్గా ఉన్నప్పటికీ తర్వాత ఆ పదవి తదుపరి కూడా అదే సేవలో పయనిస్తూ ఉన్నారు. వారు కూడా వచ్చే సంవత్సరం శివదీక్ష తీసుకొని శివదీక్ష మాలలో మాకు కలిసి పనిచేయడానికి రావాలని, అదేవిధంగా వైశ్యభవన కార్యక్రమాలన్నిటి కూడా మా చేదోడు వాదోడుగా ఉండి సహకరించాలని, మమ్మలను ఆదర్శంగా బాటలు వేసి ముందుకు తీసుకువెళ్ళాలని వైశ్యభవన్ కమిటీ తరపున మళ్ళా హిందూ ఉత్సవ సమితి తరపున మొరంశెట్టి రాములు గుప్తా గారికి శుభాభినందనలు, ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్, జై వాసవి. అలాగే 19 దాదాపు 30 సంవత్సరాల నుంచి మా మొరంశెట్టి వెంకటేశ్వర కీర్తి చేసి మా తండ్రి గారు ప్రారంభించిన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ మల్లికార్జున స్వామి సేవలో ఇద్దరు మాతాను మా సీనియర్ ఇంకన్నా వీళ్ళిద్దరు శివదీక్ష మాతా ఇద్దరు కలిసి వేసుకుంటుండవు. మేము అభినవ శివపర్వతిగా మేము పిలుస్తాం కాబట్టి వారి యొక్క శివదీక్ష వారి యొక్క సందేశాన్ని మనం కోరుకుంటున్నాం. శివదీక్ష అనేది మాత వరం లాంటిది. పోయిందా మాత ఇట్రా. అయితే శివదీక్ష సేవా సమితికి ప్రభుత్వం 1 ఎకరం స్థలం ఇచ్చి మంచి గొప్పగా నడిపించాలని, అందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.